ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆకస్మికంగా తలపెట్టినటువంటి కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా విజయవంతం అవుతాయి. అనుకూలమైనటువంటి వాళ్ళు, తెలివిగలిగిన వాళ్ళు, రాజకీయంగా పలుకుబడి కలిగిన వాళ్ళు భాగస్వాములుగా చేరతారు. నూతన వ్యాపారం ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. అందులో సానుకూలమైన ఫలితాలు సాధించడానికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి శక్తియుక్తుల్ని మీరు ప్రయోగిస్తారు. మంచి స్థానంలో నిలబడాలనేటువంటి మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరిపోతుందనేటువంటి విషయం తెలుసుకొని చాలా సంతోషపడతారు. అదేవిధంగా బ్యాంకు రుణాలకు సంబంధించిన విషయాలు, బయట తీసుకున్నటువంటి చేయబదులు, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఒక అంతిమమైన నిర్ణయం తీసుకొని బాకీల్ని తీర్చివేస్తారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. వచ్చేటటువంటి డబ్బు వస్తూనే ఉంటుంది, దానికి ఎలాంటి లోటు లేదు. మనం ఏమీ కూడబెట్టలేకపోతున్నాం, వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతున్నాయి అనేటటువంటి భావన కలుగుతుంది. ఆ భావన పక్కన పెట్టండి. మీరు ఖర్చు పెట్టేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో మీ అదృష్టవశాత్తు అవన్నీ కూడా సక్రమమైనటువంటి విధానంలో ఖర్చు అవుతున్నాయి. అది అభివృద్ధి కోసం ఖర్చు అవుతున్నాయి. కొన్ని చోట్ల పెట్టుబడి పెట్టడానికి ఖర్చు అవుతున్నాయి, అంతేగాని దుర్వినియోగం కావట్లేదు. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని రాబోయే రోజుల్లో మీరు ఈరోజు పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో అది 100 రెట్లు మంచి ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా వివాదాస్పదమైన విషయాలకు దూరంగా ఉండండి. అనవసరమైన వ్యక్తులకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి వాళ్ళని దగ్గర పెట్టుకోవడం వల్ల మీకు ఇబ్బంది కలిగించే వాతావరణం తప్ప మంచి ఫలితాలు ఎంతమాత్రం ఉండవు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మీరు ఇష్టదేవత ప్రార్థన చేసుకోవటం అనేది, మెడిటేషన్ చేయటం అనేది, యోగా చేయటం అనేది చాలా మంచిది. ఈ కోణంలో విద్యార్థులకు సంబంధించిన విషయాలు కానివ్వండి, లేకపోతే మీ పిల్లలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కానివ్వండి, అందుకు సంబంధించిన పురోగతి కానివ్వండి చాలా బాగుంటుంది. ఏది ఏమైనా మనం జీవితాశయం సాధించాలి అనేటువంటి భావంతో మీరు దూసుకొని వెళ్తారు. సివిల్ సర్వీసులు కానివ్వండి, లేకపోతే గ్రూప్ 1 సర్వీసులు కానివ్వండి, బ్యాంకు పరీక్షలు కానివ్వండి, పోలీస్ ఆఫీసర్ పరీక్షలు కానివ్వండి, ఏదైనా సరే పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సాధించుకోగలుగుతారు. మనం ఇది సాధించాం, ఇంటికి మంచి పేరు తెచ్చాం అనేటటువంటి ఒక మానసికమైన సంతృప్తి కూడా మీకు కలుగుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రేమ సంబంధమైన వ్యవహారాలు, ప్రేమ సంబంధమైనటువంటి పెళ్ళిళ్ళు, వీటికి సంబంధించిన విషయాలు చాలా ప్రతికూలంగా ఉన్నాయి. పెద్దల మాటలను ధిక్కరించినందుకు మనం తగినటువంటి మూల్యం చెల్లించుకున్నాము అనేటువంటి పరిస్థితి, ఆ రకమైన ఆలోచన కలిగేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఇది కొంతమంది విషయంలో మాత్రమే జరుగుతుంది, అందరికీ మాత్రం కాదు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి విద్యాపరంగాను, ఆర్థిక పరంగాను, వృత్తి ఉద్యోగాల పరంగాను అన్ని విధాలుగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు మెరిట్ మార్కులు సంపాదించుకోగలుగుతారు. అదే కోణంలో నూతనమైనటువంటి విద్యా సంస్థల నుంచి మీకు ఆహ్వానం ఉంటుంది. మా కాలేజీలో మీకు సీట్ ఇస్తాం, చదువుకోండి, మీరు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అని ఇలాంటి ఆఫర్లు కూడా మీకు రావడం జరుగుతుంది. ఏది ఏమైనా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే మంచి ఫలితాలు బాగుంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, నాగసింధూరాన్ని ధరించడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.